నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూస్తే ఇక వరద బీభత్సం భారీ వర్షాలకు కామారెడ్డి పూర్తిగా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది ఇక పూర్తిగా ఇటు 48 గంటల్లో కూడా 55 సెంటీమీటర్ల వర్షం కురిసి బీభత్సం అయితే సృష్టించింది ఇక పలు కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది ఇటు నిర్మల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కుండపోత వర్షం అయితే కురిసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత కూడా పడ్డారు జల దిగ్బంధంలో పలు గ్రామాలు తండాలు తగిన రోడ్లు కొట్టుకుపోయిన వంతెనలు హైవే 44పై వరద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఇక వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం విధుల్లో 2000 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బండి సంజయ్ అభ్యర్థన మేరకు 4 హెలికాప్టర్లను పంపిన కేంద్రం పోచారం ప్రాజెక్టు పై నుంచి ఉప్పొంగిన ప్రవాహం 103 ఏళ్లైన నాటిదైన తట్టుకొని నిలిచిన వైనం గరిష్ట వరద సామర్థ్యం 72,000 క్యూసెక్కులే బుధవారం 1.82 లక్షల క్యూసెక్కుల రాక కట్ట కొట్టుకుపోతుందేమోనని ప్రజల ఆందోళన వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం ఇక రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గన్లు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ప్రజలకు వైద్య సాయం అందించాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్షాలు వరదలు నష్టం లెక్కలు వేయండి పంటలు ఆస్తుల నష్టం ఫోటోలు వీడియోలు భద్రపరచండి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించండి వినాయక మండపాల పెద్ద విద్యుత్తో జాగ్రత్త వరదపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొందాం తీవ్రంగా కసరత్తు జరుపుతున్న కేంద్రం అమెరికాయేతర మార్కెట్లకు విస్తరణ 40 కీలక దేశాల గుర్తింపు భారత ఉత్పత్తుల ఎగుమతులపై పెంపునకు కార్యాచరణ ఇక ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల కీలక పాత్ర ఎగుమతిదారులు ఆదుకునేందుకు 25,000 కోట్లతో మిషన్ పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు డిసెంబర్ 31 వరకు పొడిగింపు ఇక స్టాక్ మార్కెట్లపై సుంకాల ప్రభావం 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టం పరిశ్రమల్ని ఆదుకోండి మోదీకి స్టాలిన్ విజ్ఞప్తి 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికీ చెప్పలేదు బీజేపీతో సంఘర్షణ తప్ప తగ్గట్లేదు తగాదాలు లేవు సంఘ సలహాలిస్తోంది ప్రభుత్వాన్ని నడపదు రిజర్వేషన్లకు పూర్తి సమర్థన చొరబాట్లు బలవంతపు మత మార్పిళ్లు ఆపాలి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్ తెలంగాణకు కొత్త రైలు మార్గం సికింద్రాబాద్ వాడికి కేంద్రం ఓకే 5,000 కోట్లతో 3-4 లైన్ల నిర్మాణం 12,328 కోట్లతో దేశంలో 4 రైల్వే ప్రాజెక్టులు విధి వ్యాపారులకు 2030 దాకా పీఎం స్వనిధి రుణ పరిమితులు 5,000 చొప్పున పెంపు ఇక కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు ఇక సాక్షికి సంబంధించి ఏపీకి సంబంధించిన ఎడిషన్ చూస్తే డిఎస్సిలో డ్రామా గురువులకు కోడ కుర్చీ కాల్ లెటర్లతో కేంద్రాల వద్ద వెళ్లిన వారికి సర్కార్ టెస్టింగ్ షాక్ ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో 1,00,000 సందేహాలు రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు మాయంపై పలు అనుమానాలు వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండటంతో చేతి దాకా వచ్చిన కొలువు చేజారుతోందని గుండె బేజార్ మీకొచ్చిన కాల్ లెటర్ చెల్లదనడంతో ఏలూరు కేంద్రంలో హతాశులైన ఓ అభ్యర్థి రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే దృశ్యాలు ఇక 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులందరికీ చేరని కాల్ లెటర్స్ 16,347 పోస్టులతో డిఎస్సి ఇప్పటికీ 10,000 మందికి పిలుపులు వేలాది మంది మెరిట్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ అసలు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితిలో ఉద్యోగాలు మద్యం అక్రమ కేసులో బెయిల్ సంబంధం లేకపోయినా 125 రోజులు జైల్లోనే ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిన సిట్ సాక్షుల విచారణ దర్యాప్తు పూర్తి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విద్యార్థి వీసా 4 ఏళ్లే కాల పరిమితి విధించాలని అమెరికా యోచన కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వం భద్రతా పరమైన ముప్పు తలెత్తుతుందన్న అగ్రరాజ్యం నిబంధనలపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు మీ మోసాలతో అక్కా చెల్లమ్మలకు వెన్నుపోటు సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఆంక్షల మధ్య అరకొరగా అమలు ఆ చిన్న హామీని సైతం చెప్పినట్టుగా అమలు చేయకుండా మోసం
ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ సినిమాలు, సీరియళ్లకు మించి వీడియో ప్రకటనలు గతేడాది జూన్ నుంచి అమలు చేస్తామని హామీ. తీరా 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన. 11,256 బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఉచితం. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు. 950 నాన్ స్టాప్ బస్సులకు వర్తించిందని బోర్డులు. పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారులైపోతున్నారంటూ మోసపుచ్చే మాటలను. ఇది అక్క చెల్లమ్మలను మోసం చేయడం కాదా, దగా కాదా? మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు. ఇక బాలికపై 2 యువకుల అత్యాచారం, వైద్య సిబ్బందిపై టీడీపీ మూకల దాడి. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ చూస్తే జల విలయం, వరద బీభత్సంలో గజగజ వణికిన ఉత్తర తెలంగాణ. కామారెడ్డిలో క్లౌడ్ బస్, 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వాన. మెదక్ అతలాకుతలం, జల దిగ్బంధంలో సిద్దిపేట, నిర్మల్. ఇక 50 ఏళ్లలో రికార్డు వాన, ధ్వంసమైన రోడ్లు, నివాసాలు, వరదలతో విలవిల్లాడిన జనం, సహాయం కోసం ఆర్తనాదాలు. ఇక మరో 3 రోజులు భారీ వర్షాలు. 13 జిల్లాల్లో నేడు రేపు స్కూళ్లకు సెలవు. మిత్తి చారణ, బద్నం బారణ. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, పటాపంచలు. రుణాలకు చెల్లిస్తున్న వడ్డీపై ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి అసత్యాలు. నెలకు 6,500 కోట్లంటూ అబద్ధం. కట్టేది 2,338 కోట్లే. కాకు సర్కార్ ఇచ్చిన గణాంకాలే అందుకు సాక్ష్యం. కాంగ్రెస్ పాలనలో తీవ్ర అనిశ్చితిలోకి తెలంగాణ ఆర్థికం. ఇక బడ్జెట్ రాబడి అంచనాల్లో 4 నెలల్లో వచ్చింది 21%. వార్షిక అంచనాల్లో ఇప్పటికే 45% దాటిన అప్పు. కేంద్రంతో ఘర్షణ నిజమే, వారితో గొడవలు లేవు, మావి సలహాలు మాత్రమే, తుది నిర్ణయం బీజేపీదే. కేంద్రంతో సంబంధాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ దుగ్గరాజు గారు ఉన్నారు. దుగ్గరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ దుగ్గరాజు గారు, ఇవాళ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కూడా పూర్తిగా ఇటు ఖమ్మం కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతున్నాయి. చాలా మంది కూడా ఇప్పటికే మృత్యువాత పడినట్టుగా కనిపిస్తోంది. మరి కొంతమంది గల్లంతైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఎన్నిసార్లు వర్షం పడినప్పటికీ, ఎన్నిసార్లు ఆ ఇళ్ల బిల్లలోకి వరద వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది అనుకోవచ్చు? ముందుగా ఇప్పుడు ఎవరైతే వరదల్లో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ మన సానుభూతి వ్యక్తం చేసి తర్వాత మిగతా విషయంలోకి వెళ్దామండి. ఇది అరుదుగా వచ్చేటువంటి వానలు అనుకున్నా కూడా, అంటే అంత ఒక్కసారిగా కొండపోతగా పడటం అనేటువంటిది ఊహించని విషయం అనుకున్నా కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఋతుపవన సమయం, అంటే వర్షాకాలం మొదలైంది కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా కొంత దానికి సంసిద్ధత ప్రదర్శించాలండి. అంటే ఇదిగో ఇంత మేరకు వర్షాలు వస్తాయి, వరదలు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కడుంది, దీనికి ఒక డ్రిల్ అవసరం అండి. సో ప్రతి జిల్లాకి కూడా ఒక మ్యాపింగ్ అవసరం. సో వరదలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఏ స్థాయిలో వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. అది కనుక ముందస్తుగా జాగ్రత్తగా సమాచారం కనుక ఉండి ఉంటే, లేదా ప్రిపేర్డ్నెస్ ఉండి ఉంటే, ప్రజల్ని తప్పించడం, అక్కడికి తీసుకెళ్లి పక్కగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందండి. కానీ ఆ అంచనాలు తప్పినట్టున్నాయి. సో మొత్తం మీద ప్రజలని హఠాత్తుగా వరదలన్నీ ముంచేసి, తీవ్రమైన వర్షాలకి గురి చేసి, ఎటువంటి హెచ్చరిక లేకుండా కురిసినటువంటి వర్షాలు, చెరువులు గట్లు తెగటం, లోతట్టు ప్రాంతాలకు రావటం, దీనివల్ల హఠాత్తుగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి వార్తలు. అయితే ప్రభుత్వ పరంగా సంసిద్ధత అనేటువంటిది కరువైందేమో అనిపిస్తోంది. సో ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదా, ఇదిగో ఈ ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని చెప్పలేదా, లేదా అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ గట్లని కొంచెం బలపరచడం కానీ, బలం చేర్చడం కానీ, అది కూడా జరిగినట్టుగా కనబట్టలేదండి. ఎక్కడికక్కడికి తెగిపోయి ఆ తర్వాత వరద సహాయం అందిస్తాం అనేటువంటి ఇది తప్పించి ముందుగా జాగ్రత్త పడదాం అనేటువంటి ఇది కనిపించలేదు. ఈ కీలక సమయంలో చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇతర నాయకులు ఇతర మంత్రులు కానివ్వండి, బీహార్లో బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం అక్కడికి వెళ్ళారేమో కానీ, రాష్ట్రంలో ఉండి అధికారులని అప్రమత్తం చేయటం కానీ, సహాయక చర్యలు చేపట్టడం కానీ వెంటనే అది చేయకపోవటం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది.
అయితే ఇది వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. సో వాతావరణంలో గతంలో లేనటువంటి ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది తరచుగా జరుగుతోందండి. ఇప్పుడు ఈ సీజన్లో చూసినట్టయితే కాశ్మీర్లో కూడా ఇదే పరిస్థితి, క్లౌడ్ బర్స్ట్ జరిగింది. తమిళనాడులో కూడా జరుగుతోంది. మొత్తం దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం మనం గమనించాలి, జాగ్రత్త పడాలి. ఇది కనుక జరగకపోతే నేడు తెలంగాణలో ఒక ప్రాంతంలో జరిగి ఉండవచ్చు, కానీ ఇది దేశానికి అంతటికీ కూడా పొంచి ఉన్నటువంటి ముప్పు. కాబట్టి పట్టణాలు అభివృద్ధి అనేది కనిపిస్తోంది, కానీ మీరు ఇప్పుడు చూపించే వీటిలో కూడా నీటి ప్రవాహానికి అడ్డగించకుండా భవన నిర్మాణాలు జరగట్లేదండి. సహజమైనటువంటి నీటి ప్రవాహం ఏటైతే వెళ్తున్నాయో వాటిని మూసేసి భవనాలు నిర్మిస్తున్నాం. అంటే చెరువులు గూర్చి భవనాలు నిర్మిస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో తెలిసి కూడా అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అక్కడికి వెళ్ళి నీరు చేరుతూనే ఉంటుంది. ఇది హైదరాబాద్లో చూసాం, ఇప్పుడు సంగారెడ్డిలో చూస్తున్నాం, కామారెడ్డిలో చూస్తున్నాం. సో ఎక్కడైనా సరే సహజమైనటువంటి నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి పద్ధతిలో నగర అభివృద్ధి లేదా పట్టణ అభివృద్ధి కనుక జరిగితే అది తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటి పర్యావరణ హెచ్చరిక ఈ వరదలు మనకు సూచిస్తున్నాయండి. సో వరద వచ్చిన తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడం, వేలకు వేలు ఖర్చు చేయటం, దీన్ని కాదు చేయాల్సినటువంటిది. ముందస్తు జాగ్రత్త అనేటువంటిది అవసరం. సో ఆ అవసరాన్ని మన పాలకులు గుర్తిస్తే బాగుంటుందండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చెరువులన్నీ కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీటిని చెరువులు మూసేసి ఆ ఇల్లు నిర్మించడం వల్లే ఆ లోతట్టు ప్రాంతాలను తెలిసినప్పటికీ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినప్పటికీ కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే ఈ విధానంలో మార్పు రావాలి అని అనుకోవడం కరెక్ట్ అంటారా? తప్పనిసరిగా మార్పు రావాలండి. అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే మనం అనుమతులు ఇచ్చేటప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు ఇస్తున్నాం, ఎలాంటి భవనాలకు అనుమతులు ఇస్తున్నాం అనేటువంటి విషయం తెలియకుండా తాత్కాలికంగా వచ్చేటువంటి లంచాలకి అలవాటు పడి లేదా తీసుకొని ఎడాపెడా కనుక ఇచ్చుకుంటూ పోతే, అనుమతులు ఇచ్చుకుంటూ పోతే భవనాలు వస్తాయి. కక్కుర్తిపడి కొనుక్కుండేటువంటి సొంతదారులు ఉంటారు. అంతకన్నా వారికి మరో సౌకర్యం లేదు. కాబట్టి ఆ తర్వాత మా అపార్ట్మెంట్లోకి నీళ్ళు వచ్చాయి, మేము వరద బాధితులు అయ్యామంటే ఎవరిది బాధ్యత? సో అధికారులది బాధ్యత, గమనించిన ప్రజలది కూడా బాధ్యత. సో ఏ ప్రాంతంలోకి నీళ్ళు వస్తాయనేటువంటిది ప్రతి పట్టణానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎక్కడికి చేరతాయనేది తెలుసు. మన పూర్వీకులు ఎంతో తెలివిగా జాగ్రత్తగా నీరుని ఆదా చేసుకోవడం కోసం నిర్మించుకున్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆగిపోతాయి. ప్రమాదం లేకుండా, గ్రామానికి ప్రమాదం లేకుండా లోతట్టు ప్రాంతంలో ఒక చెరువు నిర్మించేవారు. అన్ని నీళ్లు కూడా అక్కడికి చేరేవి. సో అయితే అలాంటి పరిస్థితులు మర్చిపోయి అభివృద్ధి పేరిట మన యథేచ్ఛగా కట్టుకుంటూ పోతున్నాం భవనాలని. సో ఇది ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టిన హైడ్రా అయినా మరొకటైనా ఇలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కావాలండి. అంటే ఉన్నవి పడగొట్టడం కోసం కాదు, కొత్తగా పథకాలను అమలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే అక్రమంగా కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చారో, అనుమతులు ఇచ్చారో ఆ అధికారుల మీద తీవ్రమైన చర్యలు ఉంటాయనే హెచ్చరిక కనుక రాకపోతే ఇది ప్రతిసారి వర్షాకాలంలో ఇది వార్త అవుతుంది, మనం మాట్లాడుకుంటాం, మళ్ళీ ఆ తర్వాత మర్చిపోయి మళ్ళీ వచ్చే వర్షాకాల సమయంలో ఎదురు చూస్తూ ఉంటాం ఇలాంటి చర్చల కోసం లేదా బాధితుల పరామర్శల కోసం. శాశ్వత పరిష్కారం అంటే మాత్రం నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలి, అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉంటాయనేటువంటి భయం ఉండాలి, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. తమ తమ గ్రామానికి సంబంధించిన నీటి వనరులను జాగ్రత్తగా చూసుకోవడం, కాపాడుకోవడం ప్రజలు చేయటం అనేటివి నేర్చుకోవాలండి. సో పర్యావరణ అవగాహన, ఋతువులు మారినప్పుడల్లా వచ్చేటువంటి మార్పుల్ని జాగ్రత్త పడటం అనేటువంటిది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా అవసరం అండి. ఎస్ దుగ్గరాజ్ గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించిన వీసా ట్రంప్ కొత్త విధానాలు అయితే తీసుకొస్తున్నారు. మరి ఈ వీసాకు సంబంధించి కేవలం 4 ఏళ్లే గడువు అంటూ కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భారత విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అయితే ట్రంప్ విధిస్తున్న ఆ నిబంధనలు కావచ్చు, అవి కావచ్చు. మరి ఈ 4 ఏళ్ల వీసా గడువుతో ఆ విద్యార్థులకు మరింత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అసలు అమెరికా విధానాలు ఏమిటో వింతగా ఉన్నాయండి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పటికి 8 నెలలు అయింది. జనవరిలో ఆయన తీసుకున్నాడు పదవి బాధ్యతలు. ఎందుకు చేస్తున్నాడు? ఏమి ఆశించి చేస్తున్నాడు? అమెరికా మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో ఆయన ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఆయన ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి లేదా ప్రకటించినటువంటి ఏ నిర్ణయం కూడా అమెరికాని నవ్వుల పాలు చేసేటువంటి నిర్ణయమే తప్పించి అమెరికాని గొప్ప దేశంగా మళ్ళీ నిలబెట్టేటువంటి నిర్ణయంగా కనబట్టలేదండి. భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని ప్రభావితం చేయగలిగినటువంటి అమెరికా, దాని అధ్యక్షుడు ఇంత ఫ్లిప్ ఫ్లాప్, అంటే అసలు ఏ రోజు ఏ ప్రకటన చేస్తాడో, తెల్లవారితే ఆయనకి రాత్రి ఎలాంటి వింత ఆలోచన వస్తుందో, దాన్ని ఎలా అమలు చేయబోతాడో, ఏం ప్రకటిస్తాడో అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి విషయంగా తయారైంది. మనం అప్పట్లో ఈదీ అమీన్ అనేటువంటి పాలకుడు గురించి విన్నాం. రాత్రి నా కలలో ఇది కనిపించింది కాబట్టి ఈరోజు హఠాత్తుగా మీరంతా వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రకటించాడు ఆఫ్రికా ఖండంలో, ఉగండాలో. సో అలాగే ఈయన కూడా ఏమి చేస్తాడు, ఏ రోజు ఏం ప్రకటన చేస్తాడు, ఎలాంటి పాలసీ ప్రకటిస్తాడో మనకు తెలియకుండా ఉంది. ఇప్పుడు హఠాత్తుగా నిన్న వరకేమో సుంకాలు మొదలయ్యాయి, ఇవాళేమో వీసా అంటున్నాడు. అంతిమ లక్ష్యం ఏమిటి? ఏమి ఆశించి చేస్తున్నాడు? ఇది అమెరికాకి నిజంగా లబ్ధి చేకూర్చేటువంటి అంశమా, లేదా ఇతర దేశాలను ఇబ్బంది పెట్టేటువంటి అంశమా అనేది అసలు అమెరికన్లు ఆలోచించుకోవాలండి. మనం ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడికి ఉన్న ఆలోచన ధోరణి ఏమిటి అనేటువంటిది. అమెరికా అనేటువంటిది ఒకప్పుడు యువ నాయకత్వాన్ని ఎన్నుకునేది అధ్యక్షులుగా. కానీ గత 2 సార్లుగా చూసినట్టయితే జో బైడెన్ లాంటి వ్యక్తిని కానీ, వయసు మళ్ళినటువంటి వ్యక్తిని కానీ, ఈ 70 ఏళ్ల వయసు దాటినటువంటి వీళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారో తెలియదు. కానీ ఈ వ్యవహారం అంతా కూడా చిత్రంగా ఉందండి. ఇప్పుడు 4 ఏళ్ళ వీసా అంటే ఒకటేమిటంటే, తమకు కావలసిన నిర్ణయాలు వారు తీసుకునేటువంటి హక్కు అన్ని దేశాలకి ఉంది, అమెరికాకు కూడా ఉంది. అయితే ఈ 4 ఏళ్ల వీసా అనేటువంటి దానికి హేతు ఏమిటి? దేని ఆధారంగా తీసుకుంటున్నారు? ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో లేదా ఒక స్వల్పమైన సంఖ్యలో కొంతమంది వీసాని దుర్వినియోగం చేస్తూ ఉండవచ్చు. వారు దేని మీద అయితే వీసా పొందారో అది వదిలేసి మిగతా పనులు ఏమైనా చేసుకుంటవచ్చు. అలాంటి వారిని పట్టుకునేటువంటి అవకాశం ఉంది అమెరికాలో, శిక్షించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు అంటే అసలు ఏమైనా జరుగుతుందా? 4 ఏళ్లలో విద్యార్థి వీసా మీద వెళ్ళిన వాడికి ఆ 4 ఏళ్లలో ఏమి తీసుకుంటాడు? ఇది మొత్తం అందరికీ వర్తిస్తుందా? అసలు ఏమిటి ఆయన ఉద్దేశం? ఏమిటి? ఎవరిని రాకుండా చేద్దామని, ఎవరిని హింసిద్దామని, ఎవరిని బాధిద్దామని? ఎందుకంటే ఇవాళ ఇంకొక ప్రకటన చూసాం, మీరు ఇందాక కనిపించిందో లేదో కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ అని ఒక ప్రకటన చేశారు అమెరికా అధికారులు. అసలు ఇదేమైనా అర్థం ఉందా? ఎప్పుడు మొదలైంది ఆ యుద్ధం? ఎందుకు మొదలైంది? భారతదేశానికి ఉన్నటువంటి ఇదేమిటి? సో కాబట్టి ఒక పద్ధతి లేనటువంటి పాలకుడు, ఆ పద్ధతి లేనటువంటి పాలకుడు చేస్తున్నటువంటి ఈ విధాన ప్రకటనల వల్ల ప్రపంచం ఇబ్బంది పడుతోంది. అగ్రరాజ్యంగా ఉండి ఒక నమూనా దేశంగా నిలవాల్సినటువంటి అమెరికా ఎడాపెడా నిర్ణయాలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, రోజువారీ పరిపాలన చేస్తుంటే మిగతా దేశాలు ఏమవ్వాలి? దానికి తగ్గట్టుగా పథకాలను అమలు చేసుకుంటున్నటువంటి అమెరికా దేశాల మీద హఠాత్తుగా ఈయన విధించేటువంటి సుంకాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎలా మిగతా వాళ్ళ దేశాలని ప్రభావితం చేసి లేదా బాధించేటువంటి ఈ ధోరణి ఆయనకి మంచిది కాదు, డొనాల్డ్ ట్రంప్కి. కానీ ఎవరన్నా చెప్తే వింటాడని కానీ, వినే తత్వం ఉంది కానీ అనుకోలేం. కాబట్టి ఈ ప్రపంచం ఈ 4 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోతుందా, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అధికారంలోంచి అని చూడాల్సినటువంటి పరిస్థితిని ఆయన సృష్టించాడండి. ఇది చాలా విచారకరం. అంటే అమెరికా చరిత్రలో అసలు అమెరికానే బయట నుంచి వలస వచ్చిన వాళ్ళ వల్ల ఎదిగినటువంటి దేశం అండి. అది ఎవరి సొంతము కాదు. ఆ దేశం ఎవరి సొంతం అయిందో వాళ్ళని చంపేశారు, మొత్తం మాస్గా చంపేసి ఆక్రమించుకున్నారు ఐరోపా ఖండం వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఎవరినో వలసదారులు అంటే ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులు వలస వాళ్ళే, ఆయన భార్య కూడా ఇప్పటికీ వలస దేశం, ఇంకో దేశం నుంచి వచ్చిన ఆవిడే. సో ఇది అసలు ఏమిటి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు, ఎవరి మీద కసితో చేస్తున్నాడు? ఇది ఒక ఆధిపత్య ధోరణి అండి, పెత్తందారి మనస్తత్వం. నా దగ్గర సంపద ఉంది కాబట్టి, ఆయుధాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనేటువంటి పిచ్చి ధోరణిలో ఉన్నాడు. ఇది అయితే అమెరికన్లే చక్కదిద్దాలి. ఏదో ఒక రూపంలో డొనాల్డ్ ట్రంప్ను అదుపు చేయాల్సినటువంటి బాధ్యత అమెరికా పౌరులదే. వారే త్వరలో పరిష్కారం చూపుతారని నేను అనుకుంటున్నానండి.
దుగ్గరాజ్ గారి మరో అంశం చూసుకుంటే ఇప్పటికే ట్రంప్ భారత్పై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. మరి ఈ సుంకాలపై ఇప్పటికే కేంద్రం కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఏదైతే భారత్ నుంచి ఎగుమతులు చేస్తున్నది కావచ్చు, ఇటు వ్యాపారులు కూడా ఇంత పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తే తీవ్రంగా నష్టపోతామంటూ కూడా ఒక పక్క వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ట్రంప్ రోజుకో కొత్త నిబంధనలు తెస్తూ రోజుకో కొత్త ఇవి తీసుకొస్తూ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ట్రంప్ విధానం ఏంటంటారు? ఈ సుంకాలు భారత్పై ఎంత మేర ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనుకోవచ్చు? సుంకాలు ఆయన విధించాడండి, మనం ఏం చేయలేము ఇప్పుడు. అంటే చివరి క్షణం వరకు కూడా అతని మనసు మారుతుందని, విధానాన్ని మార్చుకొని కొత్త ప్రకటన చేస్తాడని భారతదేశం ఆశించింది. ఆ మేరకు ఒక స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. అయితే అంతిమంగా నా పద్ధతి, నా ధోరణి నాదే, నేను మార్చుకోను ఉంటూ ఆగస్టు 27 నుంచి అర్ధరాత్రి నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏమిటంటే, భారతదేశం చేయగలిగింది ఏమిటంటే, ఈ కొత్త సుంకాల వల్ల కలిగే నష్టం ఏదైతే ఉందో దీన్ని ఎలా భర్తీ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన సుంకాలు విధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ దుస్తులు కానివ్వండి, మన ఆక్వా ఉత్పత్తులు కానివ్వండి, ఇవి మనకు దక్షిణాదికి సంబంధించినటువంటివి. తిరుపూర్లో, తమిళనాడులో, ఆంధ్రాలో, కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి షింప్ కల్చర్లు, రొయ్యల పెంపకంలో ఈ రెండు మనకు ప్రత్యక్షంగా వెంటనే కనిపిస్తున్నటువంటి. సో ఇవన్నీ కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమలు అండి. సో మనం ఇప్పుడు ఎగుమతి చేస్తే ఆ సుంకం 50% అంటే స్థానికంగా రేటు పెరుగుతుంది. అమెరికాలో చాలా ధర పెరుగుతుంది. ఈ 50% అనే సుంకం అన్ని దేశాల మీద కనుక ఒకలా ఉంటే మన ఉత్పత్తులకి పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. సో మన దేశం మీద మాత్రమే 55% వేసి చైనా నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులకి 30%, వియత్నాం నుంచి వచ్చే వరకు 1%, బంగ్లాదేశ్, ఇట్లా భిన్నమైనటువంటి స్లాబ్స్ విధించాడు. కాబట్టి ఇప్పుడు మన ఉత్పత్తులు అక్కడ ఖరీదుగా ఉంటాయి. మనకు పోటీదారులుగా ఎవరైతే ఉన్నారో, ఏ దేశాల వారైతే ఉన్నారో వాళ్ళ ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. కాబట్టి ఎవరైనా వినియోగదారుడు చౌకగా ఉండే వాటిని కొనుక్కోవడానికే ఇష్టపడతాడు. కాబట్టి ప్రస్తుతం మనకు భారీగా ఆర్డర్లు పోతాయి, మన వస్తువులు అమ్ముడుపోవు, మనం ఉత్పత్తి చేసేవి మన దేశంలోనే వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి? సో ఏం చేస్తే మళ్ళీ మన వ్యవస్థ నిలబడుతుంది? దీంట్లో భారతదేశం ఆర్థికంగా ఎదుగుతోంది, అందులో సందేహం లేదు. సో అమెరికాకి పోటీ దేశం నిలవటం అనేది, పోటీగా ఒక దేశం నిలవటం అనేటువంటిది ఎప్పుడు ఇష్టం ఉండదండి. తన పెత్తనమే చెల్లిపోవాలి. సో ఎవరైతే పోటీగా వస్తున్నారో సో ఆ దేశాలలో జోక్యం చేసుకొని ఆ దేశాలని అస్థిరపరచడం అనేటువంటిది అమెరికా నైజం. ఇది మరి రష్యా, సోవియట్ యూనియన్ విడగొట్టే వరకు, విచ్ఛిన్నం చేసే వరకు అమెరికా కుట్రలు పన్నుతూనే ఉంది. సో పాకిస్తాన్లో చిచ్చు పెట్టింది, వియత్నాం యుద్ధంలో జోక్యం చేసుకుంది, వియత్నాంలో జోక్యం చేసుకుంది, ఇరాక్లో యుద్ధం చేసుకుంది, క్యూబా, లిబియా, అంటే ఎక్కడ ఎవరైతే ఒక పోటీ నాయకత్వం అనేటువంటి తయారవుతుంటుందో ఆ పోటీగా నిలిచే నాయకత్వాలను దెబ్బతీయటం, అక్కడి పాలకుల్ని అస్థిరపరచడం అనేటువంటిది అమెరికన్ విధానం. సో ఇప్పుడు భారతదేశంలో అదే కనిపిస్తుంది. ఒక బలమైన నాయకుడు, బలమైన ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి భారతదేశాన్ని కూడా అస్థిరపరచాలనేటువంటిది. ఇక ఇప్పుడు భారతదేశ స్పందన ఎలా ఉండాలి అంటే, ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేటువంటిది ఒక మార్గం అండి. ఎవరైతే నష్టపోతున్నారో ఎగుమతులు ఆగిపోవటం వల్ల వారికి భారత ప్రభుత్వం ఆ నష్టం ఎంత జరుగుతుందో ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి ఆర్థిక సహాయం చేయటం. రెండవది, ఇతర దేశాలలో ఉండేటువంటి మార్కెట్లను తట్టి అక్కడికి ఎగుమతులు చేయించడం. మూడవది, భారతదేశం నుంచి ఎగుమతులు వస్తే సుంకాలు ఉంటాయి. కానీ మధ్యలో ఏదైనా దేశం నుంచి, ఏదైనా ఆఫ్రికా దేశంలో మనం ఇండియన్ కంపెనీ కొత్తగా పెట్టేసి ఆ కంపెనీ ద్వారా ఎగుమతి చేయిస్తే ఇంత సుంకం పడదు కదా. ఇలాంటి విధానం ఆలోచించే అవకాశం ఉంది భారత ప్రభుత్వం. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అండి. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.